తిరుపతి జిల్లా ఇదే గుడిమల్లం వాకాడు మండలం తిరుగుడు మల్లం. ఇది రాతితో కూడిన రథం అండి. దీనికి అద్భుతమైన చరిత్ర కలిగిన దేవస్థానం. ఈ అద్భుతం రాతి మండపం, రాతి రథం మరి ఎక్కడా లేదండి. హంపీలో తప్ప మనకు దగ్గరగా తిరుపతి జిల్లా కోటమండలం ఇది. ఒక అద్భుతమైన రాతి స్తంభాలతో నిర్మితమైన పురాతనమైన కట్టడం. శిల్పకళ తోరణం నుండి ఇది 1400-1500 సంవత్సరాల క్రితం ఒక మహాశిల్పి ఈ రాతి మండపాన్ని నిర్మించాడు. అతను కొడుకు ఈ మండపానికి గుర్రాలని తయారు చేసి వాటికి మండపానికి చక్రాలు తయారు చేసి రాతితోని వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి వాటిని ఇక్కడి నుంచి దాదాపు ఊరికి కొద్ది దూరంలో ఉన్న వాళ్ళ ఇంటికాడ తయారు చేసిన మండపం ఇది. దానికి అతను కొడుకు ప్రాణప్రతిష్ఠ చేసి వాటికి గుర్రాలు, రథాలు, చక్రాలను తయారు చేసి అమర్చి అక్కడి నుంచి 1 కిలోమీటర్ తీసుకొచ్చాడండి. ఇది తెలిసిన అతను తండ్రి కోపంతో కొడుకు మీద కోపద్యుక్తుడే వచ్చి ఆ గుర్రాలని ఆ కాళ్ళు చిక్కేసాడు, నరికేశాడు. అప్పుడు ఈ మండపం ఆగిపోయింది. లేకపోతే ఈ మండపం ఈరోజు ఇక్కడ ఉండేది కాదు. తమిళనాడులో కాంచీపురంలో వెళ్ళిపోయిండేది. పోతున్న ఈ మండపాన్ని తన తండ్రి చూడండి, ఈ గుర్రాలకి ఆ మహాశిల్పి కాళ్ళు నరికేశాడు. అక్కడితో ఈ గుర్రాలు ఆగిపోయినాయి. అటువంటి కళాకారులు, మహానుభావులు ఒకప్పట్లో ఉన్నారు. ఇప్పుడు ఆ శిల్పులు లేరు. ఆ కళ చూడండి. ఈ రాతి చక్రాన్ని, ఈ గుర్రాలని తన తనయుడు నిర్మించాడు. తండ్రి మండపాన్ని నిర్మిస్తే తనయుడు తన ప్రియురాలకు చూపించాలని ఈ రథానికి చక్రాన్ని, గుర్రాలని అమర్చి 1 కిలోమీటర్ తీసుకొచ్చాడు. తెలిసిన తండ్రి వెంటనే ఈ గుర్రాలని కాళ్ళు ఎరగొట్టేస్తే ఇక్కడ ఆగిపోయింది. దాన్ని తిరుగుడు మల్లం అంటారు. నేటికి చిక్కు చెదరని ఈ కళాఖండాలని మనం చూడవచ్చు.
ఇక్కడికి తమిళనాడు నుంచి అధికంగా భక్తులు వస్తారు. కానీ ఇంత అద్భుతమైన మండపాన్ని, అటు చారిత్రకమైన ప్రదేశాన్ని, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంది, అటువంటి ప్రదేశాన్ని ఇక్కడ ఆంధ్రులు, తెలుగు వాళ్ళు, ఉభయ రాష్ట్రాలు ఎవరు ఇక్కడ రారండి. కాళ్ళు దూడని నరికేస్తున్నారు. ఇటువంటి అద్భుతాన్ని చూసి తరించండి. వీలైతే తిరుగుడు మల్లం చూసి దర్శించండి. ఓం నమః శివాయ.